ఒకటి, నిన్న మొన్నటి భయాలు, గుండెను పిండేసే ఒత్తిళ్లు, నైరాస్యం, వైరాగ్యం, గందరగోళాలను దాటుకుంటూ 49 రోజుల అద్భుత ఆధ్యాత్మిక ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకునేందుకు మాకు మీకు అండదండగా నిలిచి కంటికి రెప్పలా కాపాడుతూ ముందుకు నడిపించినటువంటి గురువు దైవము అయి ఉన్న మహావతార్ బాబాజీ గారికి సర్వస్వ శరణాగతి చేస్తూ కృతజ్ఞతాపూర్వక నమస్కారములు సమర్పించుకుందాం. ఈ రోజుతో మీ జీవితం ఒక ముగింపు కాదు, మీ అంతరంగంలో ఒక సరికొత్త సూర్యోదయానికి ఆరంభం. ఇన్నాళ్ళు క్రమం తప్పకుండా సాధన చేస్తూ మీ మనసును గెలవడానికి మీరు పడ్డ తపనే మీ విజయానికి చిహ్నం. 2, ఇన్ని రోజులలో మీరు నేర్చుకున్న పరమసత్యం ఏంటో తెలుసా? మీరు ఆశ్రయించాలనుకున్న శక్తి ఎక్కడో బాహ్య ప్రపంచంలో లేదు, అది మీలోనే ఉంది. గురువు మీకు చూపిన మార్గం కేవలం మీ లోపలికి మీరు ప్రయాణించడానికి మాత్రమే. మిమ్మల్ని మీరు తెలుసుకున్న రోజున, మీ ఆత్మ సాక్షాత్కారం జరిగిన రోజున ఈ ప్రపంచంలో మిమ్మల్ని భయపెట్టే శక్తి ఏదీ ఉండదు. ఎందుకంటే మీలోనే ఆ పరమాత్ముడు ఉన్నాడు, మీలోనే ఆ గురుశక్తి దాగి ఉంది. 49 రోజులకు గుర్తుగా ఒక చిన్న సాధనను అప్లై చేయండి. ఈరోజే ఒక తెల్లటి కాగితం తీసుకోండి. దానిపై నా శరీరంపై ఉన్న ఒత్తిడి, భయం ఈ రోజుతో ముగిసిపోయాయి. నా గురువు దైవం నాకు తోడుగా ఉన్నారు, నేను ప్రశాంతంగా ఉన్నాను అని స్పష్టంగా రాయండి. ఆ పేపర్ను మీరు రోజు చూసే చోట ఓపెన్గా అంటించుకోండి. రాబోయే 11 రోజుల పాటు ఉదయం నిద్రలేవగానే దాన్ని చూస్తూ 1 నిమిషం ధ్యానం చేయండి. మీ సబ్ కాన్షియస్ మైండ్లో మార్పులు కలిగి జీవితం అద్భుతంగా మారుతుంది. 3, మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఇక్కడితో ఆపకండి. 49 రోజులలో మీరు సంపాదించిన ఆధ్యాత్మిక సంపదను, జ్ఞానాన్ని జీవితాంతం మీతోనే ఉంచుకోండి. రేపు జీవితంలో మళ్ళీ ఏదైనా కష్టం వస్తే అధైర్యపడకండి. వెనక్కి తిరిగి 49 రోజుల ప్రయాణాన్ని గుర్తు చేసుకోండి. మీ వెనుక మీ గురువు ఉన్నారనే నమ్మకంతో ధైర్యంగా నిలబడండి. మీరు కేవలం ప్రశాంతంగా జీవించడమే కాదు, మీ చుట్టుపక్కల ఉన్నవారికి, కష్టాలలో ఉన్నవారికి ఒక దిక్సూచిలా, ఒక గొప్ప మార్గదర్శిలా నిలబడాలి. మీ జీవితమే నలుగురికి సందేశం కావాలి. ఈ 49 రోజుల పవిత్ర యజ్ఞంలో గురువే భగవంతుడై ఉన్న మహావతార్ బాబాజీ గారితో కలిసి నడిచిన ప్రతి ఒక్కరి ఆత్మ ఆనందమయంగా, ప్రశాంతంగా సాగిపోవాలని ఆకాంక్షిస్తూ, ఈ బంధం ఇలానే కొనసాగాలని కోరుకుంటూ, లోకా సమస్త సుఖినో భవంతు. జై గురుదేవ.